ప్రజల పైన ప్రేమ ఉన్నోడు, ప్రజల పక్షాన కొట్లాడాలని అనుకున్నోడు, ప్రజల పక్షాన గొంతు చిచ్చుకుందామని అనుకునేటోడు ఓపికతోనైనా అవమానంతోనైనా ప్రజల పక్షాన నిలబడతాడు, కూర్చుంటాడు. ఆ ఓపిక నీకు లేదంటే దాని అర్థం ఏంటి? నీ పవర్ మీద ఉన్న అధికారం, అంటే నీ పవర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్, నీ పదవి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల మీద లేనట్టే క్లియర్ కట్గా తెలిసిపోయింది. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక కంక్లూజన్కి వచ్చినాం. ఇప్పుడైతే మొత్తానికి తెలిపోయింది. ఇక నువ్వు ప్రజలకు తరపున కొట్లాడడానికి కానీ మాట్లాడడానికి మీరు పనికి రారు, మీ వల్ల కాదని చెప్పి తేలిపోయింది. ఇంకా అంత రావాల్సి వస్తే మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన కొట్లాడాల్సి ఉండే, ఆయన మాట్లాడాల్సి ఉంది. సో ఒకటే, కేసీఆర్ గారు పలికిన 4 పలుకులు అసెంబ్లీలో పలికితే బాగుండేదన్న, బయటకు వచ్చి పలకడం కాదు. అసెంబ్లీలో మాట్లాడితే బాగుండు. కానీ ఆ అహం ఉంటుంది కదా, ఆ అహం దురహంకారం ఏదైతే ఉందో అది ఇంకా పోలే ఆయన మైండ్ సెట్ నుంచి. అది పోయినప్పుడు ప్రజలు ఆయన స్వీకరిస్తారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన స్వీకరించే పని చేయొచ్చేమో, కానీ అది పోకుండా మాత్రం ఆయన స్వీకరించే ప్రయత్నం జరగదు. ఇలాంటి ఏదైతే ట్రోల్ కల్చర్ ఉందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఏ పార్టీకైనా మంచిది కాదు. బీఆర్ఎస్ కానీ